ఇవాళ కేంద్ర ప్రభుత్వం వచ్చి నెల్లూరు జిల్లాలోనో ప్రకాశంలోనో గుంటూరులోనో ఒక ఓడరేవు పెడతాము, ఒక షిప్యార్డ్ పెడతామని చెప్పంటే సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వానికి భూములు లేవని చెప్పేస్తాను రాష్ట్ర ప్రభుత్వం. తెలుసా కదండి, ఊరించగలరండి. ఇక్కడ 46,000 మెగావాట్లు మర్చెంట్ పవర్ ప్లాంట్ వేరే రాష్ట్రాల్లో విద్యుత్ అమ్మటం కోసం చెప్పని ఇక్కడ పవర్ ప్లాంట్ ఈ జిల్లాలో పెట్టించి ఊరిక నెయ్యి మిగులుస్తున్నారు. ఉద్యోగాలు వేరే రాష్ట్రాలు ఏమో చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళంతా బొమ్మక్కై ప్రస్తుతానికి మెగావాట్ ఎంత అని చెప్పని మామూలు అడుక్కుతుంటున్నారు ఉద్యోగాలు. అందుకోసండి ఓటేసి, అందుకే ఓటేసుకునే హక్కు. మీరు ఈ దుర్మార్గులు ఎవరికి ఓటేసినా సరే ప్రతి ఓటు కూడా అలాంటి దుర్మార్గ రాజకీయాన్ని మేము ప్రోత్సహిస్తున్నామని మేము సమర్పిస్తున్నామని. అందుకే మీరు ఓటేస్తాం. ఈ రాష్ట్రంలో మన గన్నుంటే ఈ గన్నులకి చైనాలో మరో చోట మార్కెట్లో గిరాకీ ఉంటే ఏం చేయాలి? విజ్ఞత కలిగినటువంటి ఏ పేపర్ పుస్తకాన్ని కూడా దానికి వేలంపాటు పెట్టి ఆ కోట్ల రూపాయలు వేలంలో సంపాదించి దాన్ని మన ఖజానాలో పెట్టి మన ప్రజలు అవసరాలు చేస్తారు. వీళ్ళని చేస్తున్నారు బెనామీతో లాలోచి పడి దానిలో వాటాలు పొంది కోట్ల రూపాయలు అడ్వాన్స్ గా తీసుకుని వాళ్ళకి కావాల్సిన అప్పనంగా రాసిస్తే వేల కోట్ల రూపాయలు జాతీయ వాళ్ళ చేతులు చేస్తున్నారు. మీరు వీళ్ళందరికీ వేసే ప్రతి ఓటు కూడా ఇలాంటి నికృష్టమైన నీచమైన రాజకీయానికి, ఇలాంటి అవినీతి దోపిడీ రాజకీయానికి ఓటు వచ్చినట్లు. మీరు లోక్సత్తాకు వేసే ప్రతి ఓటు కూడా ఈ రాజకీయం మారాలన్న మీ ఆకాంక్షకి, అక్కడ బిడ్డల బతుకులు బాగుపడాలన్న మీ కోరికకి, ఒక తరం కాలం తర్వాత ఈ దేశంలో ఈ కులం పోయి ఈ పేదరికం పోయి తలెత్తుకుని ప్రతి ఒక్కళ్ళ పెద్ద అవకాశం ఉన్నటువంటి సంకల్పానికి ప్రతీక అవుతుంది. అందుకోసం చెప్పనే ఓటు కోసమే వచ్చాం. అందుకోసం మిమ్మల్ని కేవలం ఓటర్లుగా భావిస్తున్నా, పౌరులుగా భావిస్తున్నాం. కేవలం పౌరులుగా మిమ్మల్ని గుర్తించుతున్నా. మీరంతా కూడా ఈ కొత్త రాజకీయానికి పునాది పలకండి. ప్రతి ఊళ్ళో కూడా మీరే భుజాన పోయండి. రేపు ఎన్నికల్లో మీరే అక్కడ నిల్చోండి. అందరికీ ఆత్మవిశ్వాసం ఇవ్వండి. లోక్సత్తాకు ఓటేయండి, మేము ఉన్నామని చెప్పండి. భయపడిపోకండి. ఎందుకంటే మీకు తెలుసుకోలేదో రేపు కౌంటింగ్ ఒక్క ఊరికి ఒక చోట జరగదు. 15-20 ఓట్ల కలిసి పోలింగ్ బూత్లు కలిపి మొత్తానికి కలిపి కౌంటింగ్ రిజల్ట్ వస్తుంది. కానీ ఏ ఊళ్ళో ఎన్ని కోట్లు వాళ్ళు పంచినా సరే ఓటు ఏ ఊళ్ళో ఎవరికి ఇచ్చారని చెప్పి ఎవరికి బయటపడదు. ధైర్యంగా మనసు చెప్పినట్టుగా పక్క వాళ్ళ మర్చిపోండి. మీ మనసు చెప్పినట్టుగా కొత్త రాజకీయం కోసం, గొప్ప సంకేతాన్ని ఇవ్వడం కోసం ఇందుకూరుపేటలో ఈ 4,000 ఓట్లు మీరు సరిగ్గా వేయండి. ఈ దేశం మొత్తం మీరు పెట్టింది మాట. మళ్ళీ ఇంకోసారి ఇందుకూరుపేట మాటలు ఎవరు పట్టించుకోరు. ఇవాళ గొప్ప అవకాశం. ఒకే ఒక ఓటు ఎందుకు వచ్చింది? ఒక్క గ్రామంలో మీరంతా కలిసి ఓటేసినా కూడా ఈ దేశం మొత్తానికి గుణపాఠం చెప్పినాడు అవుతారు. ఈ వ్యవస్థ మొత్తం మాటని మార్గం చూపినాడు అవుతారు. అందుకోసం మీరంతా కలిసి వస్తారని చెప్పి ఆశిస్తూ, ఖచ్చితంగా వ్యవస్థ మార్చాలన్న కోరిక అనుకున్నది. కానీ మారుతుందా లేదా అన్న టెన్షన్ అనుకున్నది. టెన్షన్ లేదు. ఎవరో మార్చారు, మనమే మార్చుకోవాలి. ఎవరన్నా దేవుళ్ళు వచ్చి మారిస్తే నేను కూడా మీతో పాటు కొబ్బరికాయలు తీసుకోబడుకుంటాం. ఏ ఆంజనేయ స్వామి, అభయ ఆంజనేయ స్వామి అంబేద్కర్ దగ్గర పెట్టుకున్నాం. ఆయన కూడా దీన్ని మార్చాలని చెప్పంటే దేవుడా దేవుడా అని చెప్పి కాళ్ళు చేసి పెడితే దీపాన్ని నడపకుండా ఆంజనేయ స్వామి కూడా ఉండదు. నా పని నేను చేస్తాను దేవుడా, నీ పని నువ్వు చేయంటప్పుడు దేవుడు మనతో కలిసి వస్తాడు. మన పని మనం చేయాల్సింది మన బిడ్డల బతుకు కోసం ఈ ఎన్నికలు ఉపయోగించుకోవాలి. ఈ అవకాశాన్ని జరగసుకోకుండా ఈ వ్యవస్థ మార్పు సంకేతాన్ని ఇవ్వటం. అందుకు మీరంతా కలిసి వస్తారని చెప్పి ఆశిస్తూ, అప్పుడే ఆ భగవంతుడు మన క్షమిస్తాడు. అప్పుడే ఆ భగవంతుడు మన ఆశీర్వదిస్తాడు. అప్పుడే మన పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది. అప్పుడే అవినీతి అంతమవుతుంది. అప్పుడే మనం పౌరులుగా కలిసి బతుకుతాం. అప్పుడే బానిసత్వ సంఖ్యలు ఊహించుకుంటాం. అందుకోసం సిద్ధపడి మిమ్మల్ని అందరినీ కోరుతూ మీ అందరికీ నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై లోక్సత్తా, జై హింద్. గుర్తు విజిల్ గుర్తు మర్చిపోకండి. విజిల్ గుర్తు, వేల గుర్తు మన జన జాగృతికి సంకేతం. మౌన ప్రేక్షకుల్లో ఉందాం, దోపిడిని అంతం చేస్తామని చెప్పిన మన సంకల్పానికి సంకేతం. రైతుల స్వేచ్ఛ విపాసత సంకేతం. అందుకే ఏల గుర్తు ఎంచుకున్నాం. గుర్తు విజిల్ గుర్తు, విజిల్ గుర్తుకు ఓటేయండి. ఈ వ్యవస్థ మార్పు సంకేతాన్ని బట్టి పెద్దలు జనార్దన్ రెడ్డి గారిని వారితో ఈ జీవితం మన చేత కాదు, మనం బానిసలు కాబట్టి అన్ని రోజులు తార చెప్పింది కూడా ఈ చెవులో ఎన్ని చేసే గుణం ఉన్న రోజులు మన భవిష్యత్తు ఇంతే. మనం ఒక ఆయన చేతులు కట్టుకోవాలి. ఆయన